హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న ఆల్ పై ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఎంఎస్ వర్డ్లో ఏ విధంగా చేయాలి. ఇంకా మనం ఆల్రెడీ చేసాం, ఇంకా టోటల్ వరకు చేసాం. మనం యావరేజ్, మ్యాక్సిమం, మినిమం చేయలేదు. సో ఇవాళ క్లాస్లో క్లియర్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. సో ఇందుకోసం మనం టేబుల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. టేబుల్స్ ఈ నేమ్ నుంచి తీసుకుంటున్నా, సీరియల్ నెంబర్ తీసుకుంటలేను. నేమ్ ఈ 6, 7, 8, 9, 10, 11 కాలమ్స్, 1, 2, 3, 4, 5, 6 రోస్, 11 కాలమ్స్, 6 రోస్. మనం ముందుగా న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవాలి. దానికి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+N. న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ హోమ్ ట్యాబ్ పక్కకు ఇన్సర్ట్ ట్యాబ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని మీకు టేబుల్ గ్రూప్లో టేబుల్ అనే కమాండ్ చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్, ఇక్కడ మీకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అడుగుతుంది. నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి 11. అదేవిధంగా మీకు నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 6. ఓకే. అలాగే ఇక్కడ నేమ్స్ ఎంట్రీ కూడా చేసుకోవాలి. నేమ్స్ ఇక్కడ నేను సపోజ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాను. పేస్ట్. అలాగే నేమ్స్ కూడా ఎంట్రీ, కాపీ పేస్ట్. నేమ్స్ మార్క్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఏ విధంగా ఎంట్రీ చేయాలని చూపించాను. ఈ విధంగా కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నా. చూసారా, మీకు ఇక్కడ కొంచెం రో అనేది హైట్ ఇంక్రీజ్ అయింది. మీకు డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం మీకు ఇండెంటేషన్ కావాలంటే జరుపుకోవచ్చు, ఇండెంటేషన్ ఎక్కువ కావాలన్నా జరుపుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ మీరు ఇక్కడ లాస్ట్ ఉంది కదా, మినిమం నుంచి ఇలా రావాలి. మినిమం, మ్యాక్సిమం, యావరేజ్. ఎందుకంటే మనం ఇక్కడ టోటల్ ఇచ్చేసిన తర్వాత యావరేజ్ ఫైండ్ చేయాలంటే మార్క్స్తో పాటు టోటల్ కూడా తీసుకుంటుంది. అందుకే మనం మినిమం నుంచి ఈ విధంగా ఫస్ట్ ఫార్ములా ఇన్సర్ట్ చేయాలంటే మనం టేబుల్ డిజైన్ ట్యాబ్ పక్కకు టేబుల్ లేఅవుట్ ట్యాబ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని డాటా ట్యాబ్లో ఫార్ములా, ఈ విధంగా ఇక్కడ ఫార్ములా చూస్ చేసుకోవచ్చు. పేస్ట్ ఫంక్షన్ నుంచి ఇలా అవసరం లేదు. మీకు షార్ట్ కట్ కావాలి అనుకుంటే ఇక్కడ సెల్ యాక్టివేషన్ నుంచి మీ కీబోర్డ్లో Ctrl+F9 ప్రెస్ చేస్తే ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఇందులో మీరు ఈక్వల్ టు, మీరు మినిమం కావాలి కదా, ఇక్కడ ఈ విధంగా టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్, డాటా ఎట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్. ఈ విధంగా ఇప్పుడు మీరు F9 ఎంత వచ్చింది, మినిమం 60. చూసారా, నరేష్ మినిమం మార్క్ వచ్చేసి 60, అంటే 60 కన్నా తక్కువ లేవు. దీన్ని ఈ విధంగా కాపీ చేసుకొని కింది సెల్స్ని సెలెక్ట్ చేసుకొని పేస్ట్. సెలక్షన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఉన్నప్పుడు మళ్ళీ ఆన్సర్లకు చేయొద్దు, F9 ప్రెస్ చేయాలి. మీకు రియల్ వాల్యూస్ అని రావడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ఫార్ములా. అంటే మిన్ కాదు, ఇప్పుడు మ్యాక్స్ తీసుకోవాలి. మనం మ్యాక్స్ కావాలి కాబట్టి మ్యాక్స్, డాటా ఎట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు తీసుకోవాలి. మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 90. వీటికి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ సెలక్షన్లో ఉన్నప్పుడు F9. ఈ విధంగా వాల్యూస్ చేంజ్ అవుతాయి. అలాగే యావరేజ్కి కూడా సేమ్, ఈక్వల్ టు యావరేజ్ లెఫ్ట్ F9. ఎంత వచ్చింది యావరేజ్, 75.33%. దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ F9. ఇప్పుడు మీరు టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ తెలుసే కదా, టోటల్కి సమ్ ఈక్వల్ టు సమ్, డాటా ఎట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ F9. ఎంత వచ్చింది, 452 వచ్చింది. 452 వచ్చింది కదా, దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ F9. మీకు రియల్ వాల్యూస్ అని రావడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్, యావరేజ్, మ్యాక్సిమం, మినిమం ఎంఎస్ వర్డ్లో క్యాలిక్యులేషన్స్ ఈ విధంగా సింపుల్గా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మనం హెడ్డింగ్ కావాలనుకుంటే హెడ్డింగ్ కూడా ఇక్కడ హిందీ, సైన్స్, సోషల్, ఎక్కడైనా సెల్ యాక్టివేషన్ నుంచి ఇక్కడ ఇన్సర్ట్ ఎబోవ్ తీసుకోవాలి. ఈ విధంగా మర్జ్ గ్రూప్లో మర్జ్ సెల్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు హెడ్డింగ్ ఇచ్చుకోవచ్చు. స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీరు
అలైన్మెంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఈ అంటే సెంటర్, ఈ విధంగా అప్లై చేసుకుని మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవన్నీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక కంట్రోల్ బి, కంట్రోల్ ఐ, కంట్రోల్ ఈ సెంటర్ తెచ్చు. ఈ విధంగా హెడ్డింగ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. వాటికి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మీరు అవసరమైతే ఎంటైర్ టేబుల్కి డిజైన్ కూడా ఇచ్చుకోవచ్చు. టేబుల్ డిజైన్ ట్యాబ్లో ఇక డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రివ్యూలో కనిపిస్తుంది. చూసారా, ఇలాంటి డిజైన్స్ ఉంటాయి. డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీకు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. పైన డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. సో ఎంఎస్ వర్డ్లో స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఎంట్రీ చేయమంటే టోటల్ని, యావరేజ్ని, మ్యాక్సిమంని, మినిమంని ఏ విధంగా ఫైండ్ చేయాలి, వీటికి షార్ట్ కట్స్ ఏంది. షార్ట్ కట్స్ అనేది మన టైంని సేవ్ చేస్తుంది. కంట్రోల్ F9 అలా F9 కీస్, ఫంక్షన్ కీస్ ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఇవాళటి క్లాస్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.